హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నడుము దగ్గర జాయింట్ అయితే రాకోకుండా మొత్తం ఫుల్లీ అంబ్రెల్లా టాప్ ఎలా కట్ చేయాలి, ఏ విధంగా స్టిచ్ చేయాలి ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తానండి. దానికోసం నేను 5 మీటర్స్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తెచ్చుకోమని చెప్పానండి. అంటే ఇది కొంచెం పెద్ద సైజు వాళ్ళకి, అందుకని చెప్పేసి నేను ఒక 5 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని రమ్మన్నాను. ఒక శారీ అయితే తీసుకొచ్చారండి, స్పేస్ సిల్క్ శారీ. దాంతో డ్రెస్ అయితే స్టిచ్ చేయమన్నారు. నేను తీసుకున్నటువంటి 5 మీటర్స్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని 1 మీటర్ అయితే సెపరేట్గా పక్కన పెట్టానండి. పక్కన పెట్టి మిగిలిన 4 మీటర్స్ కూడా నేను ఈ విధంగా సమోసా మోడల్ అయితే వేశాను. ఈ విధంగా సమోసా మోడల్లో వేసుకున్న తర్వాత నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. అంటే నెక్ షోల్డర్ కోసం నేను 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసరికి నాకు 42 ఇంచెస్ అయితే వచ్చిందండి. దానికోసం నేను 10.5 ఇంచెస్ అయితే నేను చెస్ట్ లూజ్ అయితే పెట్టుకుని సేమ్ పైన మనం 7 ఇంచెస్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదేవిధంగా ఆమూల్ రౌండ్ కోసం కింద వైపు కూడా 7 ఇంచెస్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా 7 ఇంచెస్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుని ఈ విధంగా మనం పెట్టుకున్నటువంటి ఆ డాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాట్స్ని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుని ఎల్ షేప్ అయితే మనం ఈ విధంగా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఆమూల్ రౌండ్ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ అయితే నేను ఆమూల్ రౌండ్ కోసం ఒక డాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఆమూల్ స్కేల్ తీసుకుని రౌండ్ అయితే మనం గీసేసుకోవాలి. ఇప్పుడు నెక్క వెడల్పు వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకుని ఈ విధంగా అయితే ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10.5 అని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ. అదేవిధంగా 10.5 నేను చెస్ట్ లూజ్ అయితే పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రిందికి ఒక స్కేల్ తీసుకొని క్రింది వైపుకి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని వాళ్ళు ఆది కోసం అయితే నాకు డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్ అయితే పెట్టుకుని కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే వచ్చినాయా లేదా నేను చెక్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకుని బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో, ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో నేనైతే ఒకసారి ఈ విధంగా అయితే చూసుకుని ఒక్కొక్క డాట్ అయితే పెట్టుకుంటున్నానండి. ఆ పెట్టుకున్న డాట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఉండేలాగా నేను లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కోసం ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి కొంచెం డీప్ అయితే ఇచ్చి నేను రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్ కోసం స్వీట్ హార్ట్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు ఆమూల్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఈ విధంగా లోపలికి అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం నాకు టాప్ ఇచ్చారు కదండి, ఆ టాప్ పొడవు ఎంతైతే ఉందో నేనైతే కొలుచుకున్నానండి. కొలుచుకుని దాని ప్రకారం నేను మొత్తం టాప్ పొడవంతా కూడా ఎంతైతే వచ్చిందో అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంబ్రెల్లా టైప్లో అయితే నేను డ్రా చేసుకుంటున్నానండి. ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఇది కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ టాప్ వచ్చేసరికి అంబ్రెల్లా మోడల్ కదండి. ఫస్ట్ నుంచి కూడా మనం ఏ జాయింట్ చేయకోకుండా కటింగ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాగుదల అయితే ఉంటుంది ఈ టాప్లోని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ జాయింట్స్ అయితే పడ్డాయండి. దానికోసం మనం కటింగ్ చేయగా కింద మిగిలింది కదండి, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని మాకు జాయింట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఒక 1 ఇంచ్ అయితే కొంచెం గ్యాప్లో అయితే పెట్టుకుని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సదురుకుని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఆ జాయింట్ అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది. అంబ్రెల్లా టాప్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా మనం సెపరేట్ చేసుకుని బ్యాక్ నెక్ వచ్చేసరికి కొంచెం డీప్ అయితే ఇచ్చాను కదండి, దానికోసం నేను బ్యాక్ నెక్ కొంచెం డీప్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఆమూల్ రౌండ్లో లోత్ అయితే తీసుకున్నాం కదండి, ఒక 1/2 ఇంచు ఆ లోత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దామండి. హ్యాండ్స్ కోసం నేను ఆల్రెడీ 1 మీటర్ పక్కన పెట్టానని చెప్పాను కదండి. 5 మీటర్స్లో 4 మీటర్స్ వచ్చేసరికి బాడీ పార్ట్కి అయితే సరిపోయిందండి. మిగిలిన 1 మీటర్ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే తీస్తున్నానండి. ఆ 1 మీటర్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టానండి. పొడవు ఎంతైతే కావాలో, వెడల్పు ఎంతైతే కావాలో నేనైతే చూసుకుని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నానండి. ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుని నేను ఈ విధంగా స్టార్టింగ్ సమోసా మోడల్ ఏ విధంగా అయితే వేసి మనం టాప్ కట్ చేసామో సేమ్ అదే విధంగా మరలా సమోసా మోడల్ అయితే వేసానండి. వేసి ఈ విధంగా మనం స్టార్టింగ్ కట్ చేసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో లైనింగ్ ఫ్యాబ్రిక్
ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి సమానంగా ఉండేలా చూసుకుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాలోనే మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు జాయింట్ అయితే పడింది కదండి, సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయితే పడిందండి. దానికోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే జాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకుని కట్ చేసుకున్నానో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర కూడా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా కటింగ్ అయితే చేసుకున్నానండి. మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్తో నేను ఈ విధంగా హ్యాండ్స్ అయితే కూడా కట్ చేసేసుకున్నాను. మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్లు మనం గుర్తుగా ఉండడం కోసం తెలియడం కోసం నేను ముందుగానే ఈ విధంగా పిన్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఒక 2 or 3 పిన్స్ అయితే పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా అయితే ఉంటుంది స్టిచ్ చేసినప్పుడు. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టానండి, దానిపైన లైనింగ్ అయితే పెట్టి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ని మాత్రం పైకి పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైనింగ్ పైన అయితే స్టిచ్ పడేలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసేసుకుని మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్కి. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దామండి. దానికోసం నేను ముందుగానే చెప్పాను కదండి, అంబ్రెల్లా కట్ టైప్లో అయితే కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాగుతుంది ఫ్యాబ్రిక్, కాబట్టి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి అని చెప్పాను కదండి. దానికోసం నేను సేఫ్టీ కోసం అని చెప్పి ఈ విధంగా నెక్క చుట్టూరు కూడా పిన్స్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం నెక్క చుట్టూరు కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు దేనికి అంటే బ్యాక్ సైడ్ తిరగడం కోసం అని చెప్పేసి ఈజీగా తిరగడం కోసం ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నెక్ పైనుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే కుట్టుపడేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా నెక్ చుట్టూరు కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి రెండిట్లపై నుంచి ఒక స్టిచ్ అయితే వచ్చేలాగైతే ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. మొత్తం నెక్ చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత బాడీ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి. కానీ బాడీ అంతా స్టిచ్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను ఈ విధంగా గమ్ముతో పెట్టి నేను మొత్తం లైనింగ్ అంతా కూడా ఈ విధంగా గమ్ము పెట్టి అంటించేస్తున్నానండి. అంటించేసి దానిపైన మనం ఐరన్ చేసేస్తే మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. కానీ స్టిచ్ చేసామనుకోండి జారిపోతూ ఉంటుందండి, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ కదా కాబట్టి కష్టమవుతుంది. దానికోసం నేను ఈ విధంగా అయితే గమ్ము అయితే పెట్టి అంటించేసాను. ఈ విధంగా మొత్తం లైనింగ్ అంతా కూడా గమ్ము పెట్టేసుకుని మొత్తం అంతా అంటించేసుకుని ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా చూసుకుని మనం ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది. ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఐరన్ చేసేసిన తర్వాత మనం పైనుంచి ఎక్స్ట్రా స్టిచ్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. చాలా నీట్గా అయితే మనకి స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసేసిన తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను నెక్ డీప్ అయితే ఇచ్చాను కదండి, దానికోసం నేను ఏంటంటే ఈ విధంగా బొందులు అయితే తయారు చేసి పెట్టానండి. బ్యాక్ సైడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ 2 జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి మనం హ్యాండ్ మధ్యలో ఘాటు అయితే పెట్టుకుంటాం కదండి, ఆ ఘాటు ఆ షోల్డరు 2 కలిపి ఒకే ప్లేస్లో వచ్చేలాగా మనం చూసుకుని మధ్యలో నుంచి అయితే మనం స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలండి. స్టార్టింగ్ నుంచి అయితే హ్యాండ్ జాయింట్ అయితే చేయకూడదు, మధ్యలో నుంచి అయితే జాయింట్ చేయాలి. ఈ విధంగా 2 వైపులన కూడా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా చివరగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మెజర్మెంట్ తగ్గట్టు మనం టైట్గా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అడుగు భాగం ఏదైతే ఉందో అది స్టిచ్ అయితే వేయకోకుండా నేను జిగ్జాగ్ అయితే చేశానండి. లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదైతే నార్మల్ స్టిచ్ అయితే వేసాను. ఇక్కడితో మొత్తం డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఎంత టైట్ అయితే కావాలో అంత టైట్ కూడా చూసుకుని లోపల అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది.